రమ్మంటున్నాము. ఎక్కువ స్పీకర్స్ తో మిమ్మల్ని బాధ పెట్టాము, ఇద్దరే ఉన్నారు స్పీకర్స్. ఆ తర్వాత ఒక 10 minutes ఆడియన్స్ ఇంటరాక్షన్ కోసం టైం కూడా పెడతాం, కాబట్టి మీరు దయచేసి కూర్చోండి. హలో హలో, మీటింగ్ నడుస్తుంది, మీరు అక్కడైనా కూర్చోండి, బయటకే వెళ్ళండి ప్లీజ్. సౌత్ సైడ్ బుక్స్ అనేది హైదరాబాద్ బుక్ ట్రస్ట్ తరఫున ఇంగ్లీష్ ఇంప్రింట్ మొదలు పెట్టాము. దాదాపు 45 సంవత్సరాల నుంచి తెలుగు పుస్తకాలు వేస్తున్నాం, కానీ ఈ మధ్యలో యంగ్స్టర్స్ అంతా ఇంగ్లీష్ అడుగుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ ఇంప్రింట్ మొదలు పెట్టాము. ఐలే గారు కూడా ఇంగ్లీష్ లో ఎక్కువ రాస్తారు కాబట్టి ఆయనది శూద్ర రెబెలియన్ అనేది ఒక మైల్ స్టోన్ బుక్. నేను హిందూని ఎట్లయితా, వై ఐఎమ్ నాట్ ఎ హిందూ అనే బుక్ మీకు అందరికీ గుర్తుంటుంది. దాదాపు ఒక 35 ఏళ్ల నుంచి రాస్తా ఉన్నారు. సో ఈ బుక్ గురించి వారు మాట్లాడతారు, మణికంఠ గారేమో రెస్పాండ్ అవుతారు. ఒక 10 నిమిషాలు టైం ఇస్తాము, మీరు ఏమైనా క్వశ్చన్స్ మీ దగ్గర ఉంటే దయచేసి నోట్ చేసుకోండి, అది దానికి కూడా టైం ఇస్తాము. సో ఇప్పుడు ఫస్ట్ పల్లికొండ మణికంఠ ప్యాక్పెట్ అనే సంస్థలో రిసెర్చర్, ఫ్యాకల్టీ, చాలా రోజుల నుంచి తెలుగులో రాస్తున్నారు, ఇంగ్లీష్ లో రాస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు. అండ్ ఈ బుక్ మీద లాంచ్ చేసినప్పుడు తొలిసారి మణికంఠ గారు మాట్లాడారు కూడా. సో మణికంఠ గారు స్టేజ్ మీద రావాలి. Hello. Yeah. Thank you, Geeta ma'am, for giving me this opportunity. So నేను ఈ శూద్ర రెబెలియన్, శూద్ర తిరుగుబాటు, ప్రొఫెసర్ కంచాయిలయ్య షెపర్డ్ గారు రాసిన yes. So this is the book Shudra Rebellion by Professor Kanchailaya Shepherd. So పుస్తకం బయట ఉన్న కవర్ ఫోటో కూడా it has a greater message where you can see, buffalo versus cow, right? So I'll enter into the details. సో ఈ పుస్తకం అంటే టైటిల్ శూద్ర తిరుగుబాటు అని విన్న వాళ్ళు ఎవరైనా సరే, ఇక్కడ 2 పదాలు అయితే చాలా ప్రాబ్లీ అంటే ఏంటి, శూద్ర అనే పదం వాడకంలో లేదు, ఎందుకు ఈ పదాన్ని వాడారు అనేది ఒకటి, అసలు తిరుగుబాటు ఎక్కడ ఉంది అనే రెండో క్వశ్చన్ ని కూడా ప్రాబబ్లీ వి మైట్ ఆస్క్. సో what is the identity of Shudra, and can Shudra rebel? If I have to pose that question in the other way. So ఈ పుస్తకం అంటే రెబెలియన్ అంటే ఒక తిరుగుబాటు ఎక్కడ స్టార్ట్ అయింది అని ప్రొఫెసర్ కంచాయిలయ్య షెపర్డ్ ఈ పుస్తకంలో తన మొదటి ఇంట్రొడక్షన్ ఆ చాప్టర్ లో, సో హీ టేక్స్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఫార్మర్స్ ప్రొటెస్ట్. ఢిల్లీ, నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో జరిగిన ఫార్మర్ స్ట్రగుల్ ఏదైతే ఉందో, రీసెంట్ గా జరిగిన ఫార్మర్ స్ట్రగుల్ ని సార్ దాన్ని ఒక యాక్ట్ ఆఫ్ రెబెలియన్ గా, శూద్ర రెబెలియన్ గా ఈ పుస్తకం స్టార్ట్ అవుతుంది. బట్ ఒకవేళ అదే తిరుగుబాటు ముందు వచ్చుంటే ఇప్పుడున్న కుల వ్యవస్థ, లేక ఇప్పటికీ ఉన్న కుల వ్యవస్థ, లేక కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న చాతుర్వర్ణ వ్యవస్థ షిఫ్ట్ ఎలా మారింది, దాన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకున్నారు అనేది, ఒకవేళ అదే తిరుగుబాటు ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అనే క్వశ్చన్ మనకు రావచ్చు. సో దాట్స్ ద రీజన్, అంటే నెక్స్ట్ చాప్టర్స్ వుడ్ టేక్ us into ది అదర్ వే ఆఫ్ హిస్టరీ. అంటే ఒక ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయ చరిత్రని మన ముందు ప్రొఫెసర్ కంచాయిలయ్య షెపర్డ్ గారు మన ముందు పెడతారు. సో ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ లో శూద్ర రెబెలియన్ పుస్తకం లాంచ్ అవ్వడము ఒక ఇంపార్టెన్స్ అయితే, యాక్చువల్లీ ఈ బుక్ ఫేర్ లో కంచాయిలయ్య గారిని మనం తన రచనల్ని సెలబ్రేట్ చేసుకోవడం రెండో ఇంపార్టెంట్. బికాజ్ రీసెంట్ గానే తన పైన ఉన్న కేసులన్నీ హైకోర్టు కొట్టివేసింది, రైట్? మనము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ అని అప్పుడు సామాజిక స్మగ్లర్లు, కోమటలు అనే పుస్తకాల పైన ఎన్నో కేసులు అయ్యాయి.
కొన్ని సంవత్సరాల నుంచి ఆ కేసులు నడుస్తున్నాయి. బట్ given the importance of the the sociological importance of his writings, the cases were dismissed. So coming to this book, like the reflections on the book, if I have to say, first దీని కాంటెక్స్ట్ ఒకటి ఫార్మర్స్ ప్రొటెస్ట్ అయితే, రెండు శూద్ర అనే ఐడెంటిటీ, మనం శూద్రులు అని గర్వంగా చెప్పుకోగలుగుతామా ప్రస్తుతం ఉన్న భారత సమాజంలో? దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ దట్ ప్రొఫెసర్ కంచాయలయ్య డీల్స్ విత్ ఇన్ దిస్ బుక్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి తను బ్రాహ్మణుడు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకోగలుగుతారు, బీయింగ్ ఏ బ్రాహ్మణ్ ప్రస్తుతం ఉన్న దేశంలో. ఇంకో వ్యక్తి, మేము రాజులము, మీరు ఈ మధ్య చూసే ఉంటారు, జగపతి బాబుకి ప్రభాస్ గారు భోజనం పంపిస్తూ ఉంటారు, భోజనం పంపిస్తే జై ప్రభాస్ జై రాజు అని కూడా యాడ్ చేశారు, రైట్? సో ఐ వాజ్ సర్ప్రైజ్, ఐ మీన్ హీ కుడ్ హావ్ జస్ట్ సెడ్ థ్యాంక్ యూ ప్రభాస్ for sending such a delicious food, but at the end he said that Jai Raju, right? So being Brahmin is celebrated, being Kshatriyahood is celebrated, being Vaishyahood is celebrated, because recent ga innovation hub, Telangana innovation hub konni samvatsarala kritam akkada Vaishya network kuda start ayindi. Ante సామాజిక స్మగ్లర్లు కోమటర్లు అనే పుస్తకం లేదా చాప్టర్ రాసిన కంచాయలయ్య అప్పుడు చెప్పిందేమో తప్పైతుంది. ప్రస్తుతం ఉన్న ఈ కాస్ట్ బిజినెస్ నెట్వర్క్ లో అది నిజంగా జరిగి మనం కళ్ళారా చూసినప్పుడు ఇది మాత్రం మనం తప్పుగా చూడడం. I think there is a problem in understanding the caste networks actually. ఈ కులాలకు ఉన్న సంబంధాలని మనం అర్థం చేసుకోవడంలో ప్రస్తుతము చాలా వెనుకబడి ఉన్నాం. సో దీనికి సోషలాజికల్ అండర్స్టాండింగ్ ఒకేతైతే ఆ పొలిటికల్ గా స్టేట్మెంట్స్ ఎన్నో ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ని సింపుల్ గా ఎలా ఇవ్వచ్చు అని అంటే, ఇప్పుడు నేను వేసుకున్న టీ షర్ట్ ద శూద్ర రెబెలియన్, అసలు శూద్రులు రెబల్ చేయగలుగుతారా అని అంటే దానికి ఆయన జీవితమే ఉంది, ఆయన రచనలే ఉన్నాయి. బట్ ఐ కెన్ జస్ట్ షో దిస్ టీ షర్ట్ దట్ దర్ ఇస్ అ రెబల్ అండ్ మై ఈ పిడికిలి ఉంది అండ్ దర్ ఇస్ అ రెబల్ విత్ ఎ కాజ్, దర్ ఇస్ అ ఫ్రేజ్. I can give this, this is a political statement that I am giving from here. But the most important thing, can we give an intellectual or a social cultural statement through the writings is something that Professor Kanchayalaya Shepherd is dealing with. ఇది ఎందుకు తను చెప్తున్నారు అని అంటే, ఈ శూద్ర రెబెలియన్, శూద్ర తిరుగుబాటులో ఇప్పుడు బుక్ ఫేర్ లో ఉన్నాం కాబట్టి నేను ఆ చాప్టర్ ని నేను స్పెసిఫిక్ గా ఫోకస్ చేస్తున్నాను. దెర్ ఇస్ అ చాప్టర్ కాల్డ్ స్పేడ్ వర్సెస్ బుక్. స్పేడ్ ని లూజ్ గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి అని అంటే పారా. సో ఈ పారా అనేది అప్పుడు హరప్ప నాగరికతకి ప్రతీక, ఇట్స్ అ సింబల్, రైట్? పార లేనిది మనము తవ్వలేము, పార లేనిది మనము రైట్ ఒక నాగరికతను కూడా నిర్మించలేము, పార లేనిది అసలు మనం ఒక ఇల్లు కూడా కట్టలేము. సో ఈ పార హరప్ప నాగరికతకి ప్రతీక అయితే, పుస్తకమేమో బ్రాహ్మణీయ భావజాలానికి ప్రతీక అయింది. సో దీన్ని కౌంటర్ చేయడమే ద శూద్ర రెబెలియన్ యొక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆబ్జెక్టివ్. సో క్యాన్ ఎ బుక్ డీల్ విత్ ఎ బుక్? కంచాయలయ పార పట్టుకోలే, కంచాయలయ పార పట్టుకుంటే వేరే దగ్గర ఉంటుంది. బట్ కంచాయలయ has taken pen into his hand and then he's fighting book versus book. And what he says here is, this is a new civilizational discourse. For example, Vedic Saraswati civilization only. I know that there is limited time, but I will end this in 5 minutes with few very important points to be mentioned. Vedic Saraswati civilization అని ఇప్పుడు మాట్లాడుతున్నారు, కంచాయలయనేమో హరప్ప నాగరికత అని మాట్లాడుతున్నారు. సో ఇప్పుడున్న 21st century లేదా ఈ అమృత్ కాల్లో ఒక కొత్త నాగరికత చర్చ, ఒక కొత్త సివిలైజేషనల్ డిస్కోర్స్ ని మనము మాట్లాడుకోగలుగుతామా? సో దాంట్లో మొట్టమొదటి ప్రశ్న, కంచా వేస్తున్న ప్రశ్న ఏంటి ఈ పుస్తకంలో అని అంటే, క్యాన్ యూ అండ్ ఐ హ్యావ్ ఎ డైలాగ్ విత్ గాడ్? మనం భగవంతునితోని ఒక చర్చలోకి, ఒక డైలాగ్ లోకి వెళ్ళగలుగుతామా? ఒకవేళ డైలాగ్ ప్రాసెస్ అక్కడ లేదు అని అంటే, ఉత్పత్తి సంబంధాలకు అది వ్యతిరేకం అని చెప్తాడు. సో బేసికల్లీ the civilizational discourse of the Brahminism or హిందుత్వ రాజకీయాలు లేక బ్రాహ్మణీయ భావజాలం యొక్క నాగరికత స్పందన ఏదైతే ఉందో, లేదా నాగరికత స్పృహ జాగృతి ఏదైతే ఉందో, అది కట్టుకథలు లేదా
మహాత్మా ఫూలే మాట్లాడిన ఈ మానసికంగా బానిస చేసి దాన్ని ఒక పుస్తకం అనే ఆయుధాన్ని ముందుకు తీసుకెళ్లి ఆ నాగరికతని నిర్మాణం చేశారు అనేది ప్రొఫెసర్ కంచాయలయ్య ఆర్గ్యుమెంట్. సో దీనికి నెక్స్ట్ చాప్టర్స్ లో ఒక 2-3 సొల్యూషన్స్ ని ప్రొఫెసర్ కంచాయలయ్య చెప్పాడు మన ముందు పెడతారు ఈ పుస్తకంలో. ఒకటి ఏంటి అనంటే ఇంగ్లీష్ యాజ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ లిబరేషన్. ఇది సావిత్రిబాయి ఫూలే కూడా తన పోయంలో ఇంగ్లీష్ ని మదర్ ఇంగ్లీష్ అని అంటారు సావిత్రిబాయి ఫూలే. అండ్ షీ ఆల్సో సేస్ దట్ ఇంగ్లీష్ ఇస్ ఇండియన్. సి దిస్ ఇస్ ద ప్రాబ్లం. మనం ఇప్పటివరకేమో ఇంగ్లీష్ కేవలం బ్రిటిష్ వాళ్ళ భాష అని అంటే 18th సెంచరీలోనే సావిత్రిబాయి ఫూలే షీ సెడ్ దట్ ఇంగ్లీష్ ఈజ్ ఇండియన్. Whereas now Professor Kanchayalaya from last 20 years he is also saying that English is Indian. So ఈ ఇంగ్లీష్ శూద్రులకు ఒక ఎమాన్సిపేటరీ ఒక విముక్తి మార్గం లాగా అవ్వగలుగుతుందా? He would say yes. How? For example, I would read this paragraph, a very important paragraph in page number 196. మీరు ఈ పుస్తకం చదివినప్పుడు you would get to see this. So how they would English was known as a present language in England in 14th and 15th centuries. For example, we have to expand that present structure of English in an Indianized way. ఒక భారతీయత పద్ధతిలో మనం ఇంగ్లీష్ ని నేర్పించుకోగలుగుతాం మన పిల్లలకు. ఎలా? ఇప్పుడు A for apple, B for bat అంటాం. కంచాయలో ఏమంటున్నాడు అని అంటే దే విల్ అండర్స్టాండ్ ఫాస్టర్ ఇఫ్ వి టీచ్ A for అగ్రికల్చర్, B for బఫెలో. నువ్వు ఇంట్లో వాడే వస్తువుల్ని పిల్లలకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ రూపంలో నేర్పిస్తే ఎందుకు నేర్చుకోరు? ఇప్పుడు మనం భాష మన యాస అని అన్నప్పుడు బట్ ఇక్కడ ఉత్పత్తి సంబంధాలు, ఇది కథ కాదు, ఇది నీ జీవన విధానం. ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. Now, how can you ignore way of life? This, he brings into the other form that ఈ జీవన విధానాన్ని ఈ ఉత్పత్తి సంబంధాలని మెయిన్ స్ట్రీమ్ నరేటివ్ పక్కకు పెట్టింది కాబట్టి శూద్రుల మెమరీ, శూద్రుల హిస్టరీ, శూద్రుల జీవన విధానము మొత్తం పాతాళానికి తొక్కబడింది అనేది కంచాయలయ్య ఆర్గ్యుమెంట్ ఈ పుస్తకంలో. రైట్? సో అండ్ దిస్ ఆల్సో మీకు తాళపత్ర అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఈ మధ్యలో అసలు ఇది ఎవరు మాట్లాడలేరు. ప్రొఫెసర్ కంచాయలయ్య చెప్పాడు తాను ది వైర్ లో ఆ ఆర్టికల్ రాసినప్పుడు ఆ తాళపత్ర గ్రంథాలలో చరిత్రని లేక ఆ మెమరీని రాయడం ఒక ఎత్తు అయితే చర్మం తీసి ఆ లెదర్ స్క్రోల్స్ అని అంటారు, లెదర్ స్క్రోల్స్ లో నీ మెమరీని నీ హిస్టరీని లిఖించడము అనేది అది బ్రాహ్మణులు చేయలే. అది ఓన్లీ కింది కులాల వాళ్ళే. అంటే అసలు చర్మం దగ్గరికి ఎవరు పోయిరు? చర్మాన్ని చీ అన్నారు. కానీ చర్మాన్ని చుట్టూ ఉన్న సమూహాలు ఏంటి అనేటి ప్రశ్నని ప్రొఫెసర్ కంచా ఈ బుక్ లో చాలా అద్భుతంగా వివరిస్తారు. అండ్ ది అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఐ వుడ్ జస్ట్ సే దిస్ అండ్ ఐల్ ఎండ్ మై థింగ్ వాట్ ఎవర్ మై రెస్పాన్స్. సేట్జీ బాట్జీ అనే ఒక స్ట్రాటజిక్ అలయన్స్ ని మహాత్మా ఫూలే గారు తన జీవితంలో హీ వాజ్ అటాకింగ్ త్రూ అవుట్, దాన్ని ఛాలెంజ్ చేస్తూనే ఉన్నారు. సేట్జీ అండ్ బాట్జీ. సో దాని రెండు పదాలు ఏమని మనకు అంటే దాన్ని ఇంగ్లీష్ లో మరాఠీలో కూడా రాసుండొచ్చు, దాన్ని ట్రాన్స్లేషన్ అయి ఉంటాయి. బట్ ఇంగ్లీష్ లో దెర్ ఇస్ దిస్ ఫ్రేజ్ కాల్డ్ లోకల్ కన్ఫిగరేషన్స్ ఆఫ్ పవర్ అండ్ కలోనియల్ కన్ఫిగరేషన్స్ ఆఫ్ పవర్. అంటే బ్రిటిష్ వాళ్లకు బ్రాహ్మణులకు ఉన్న సంబంధం ఒక స్ట్రాటజిక్ అలయన్స్ మహాత్మా ఫూలే ఆనాడే పసిగట్టారు. తను ఏమంటారు అని అంటే ఇంగ్లీష్, రైట్? ఇంగ్లీష్ ని వాళ్ళు యూజ్ చేసుకున్నారు కాబట్టి ప్రతి దగ్గర వాళ్ళే ఉన్నారు. అందుకే సాహు మహారాజ్ రిజర్వేషన్ ఆర్డర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ సాహు మహారాజ్ హ్యాస్ డన్, రైట్? సో ఇది ఒక హిస్టారిక్ థిమాటిక్ ప్రాసెస్ లో కాకుండా హీ వుడ్ డీల్ ఇన్ టు ద నేషనల్ లీడర్షిప్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ శూద్రులలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కాస్త అంతో ఎంతో ఇంగ్లీష్ విద్య, బట్ మిగతా వాళ్ళకు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తరిమెల నాగిరెడ్డి గారు లేదా పుచ్చలపల్లి సుందరయ్య గారిని కూడా తను శూద్ర ఇంటెలెక్చువల్స్ కిందనే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ కమ్యూనిస్టులు దాన్ని ఒప్పుకోకుండా దాన్ని విస్మరించవచ్చు దాన్ని, బట్ హీ హాజ్ ఎ డిఫరెంట్ టేక్ ఆన్ దాట్. సో అంటే మన మొత్తం భారతీయ సమాజం లేదా ఈ ఇండియన్ నేషన్ ఒక హిస్టారికల్ కన్స్ట్రక్ట్ ఏదైతే ఉందో ఇది నేషనల్ లీడర్స్ యొక్క బయోగ్రఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ మనం జవహర్లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా గురించే మాట్లాడతాం, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా ఫులే గులాం గిరి గురించి నువ్వు మాట్లాడు, అంబేద్కర్ అనైలేషన్ ఆఫ్ కాస్ట్ గురించి మనం మాట్లాడడం, whereas you will talk about Mahatma Gandhi, my experiments, with truth అని మాట్లాడతాం. But here, what Kanchalaya is doing is, experiments with untruth, right? So this is the most important thing. So చాలా డైవర్స్ ఆర్గ్యుమెంట్స్ ఈ పుస్తకంలో ఉన్నాయి, మీరు ఖచ్చితంగా ఇది చదవాల్సిన పుస్తకం. లాస్ట్ చివరిగా నేను చెప్పేది ఏంటి అని అంటే, దెర్ ఆర్ యంగ్ స్టూడెంట్స్, ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ ఫేక్ న్యూస్ ల కాలం నడుస్తూ ఉన్నది, రైట్? దాంట్లో కంచాయ ఐలయ్య లాంటి ఒక తిరుగుబాటు చేసిన ఒక శూద్రుడు, రైట్, బఫెల్లో ఇంటలెక్చువల్, కొంతమంది ఆయనని పిచ్చైలయ్య అని కూడా అంటారు. ఆ పిచ్చైలయ్య అనే దాంట్లో అన్ని క్యాంపుల వాళ్ళు ఉండొచ్చు. బట్ ఫర్ us, ఫర్ మోస్ట్ ఆఫ్ ది యంగ్ స్కాలర్స్ హూ ఆర్ ఇన్ యూనివర్సిటీస్ రైటింగ్, రీడింగ్, he is an inspiration. He is still an inspiration. సో ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ లో ఈ పుస్తకం గురించి అక్కడో ఇక్కడో వింటున్న వాళ్ళు, ఈ వేదిక ముందు ఉన్న వాళ్ళందరికీ ఈ పుస్తకము ఖచ్చితంగా ఒక తిరుగుబాటుకు ఎగ్జాంపుల్, తన జీవితము తిరుగుబాటుకు ఎగ్జాంపుల్. చాలా మంది ఇలానే రాస్తూ మాట్లాడుతూ తిరుగుబాటు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం తోడుగా ఉంటుంది. అండ్ ఒక కొత్త అల్టర్నేటివ్ హిస్టరీని, ఒక కొత్త అల్టర్నేటివ్ డిస్కోర్స్ ని మన ముందు ఉంచడానికి, that to linking caste feudalism, caste capitalism, and what he says is there is a need for Shudra, agrarian, anti-caste, ideological construction అని కంచాయలయ్య గారు ఒక రెజల్యూషన్ తీసుకున్నారు. అండ్ ఈ రైటింగ్ ని అంటే ముందుకు తీసుకెళ్లడంలో యంగ్ రైటర్స్ కూడా రావాలి, దీనిపైన రీసెర్చ్ కూడా చాలా అవసరం. సో విత్ దిస్ ఐ వుడ్ ఈ కంచాయలయ్య గారి రైటింగ్స్ దీని ఇంపాక్ట్ ఎంత ఉంది, బికాస్ ఆర్ఎస్ఎస్ 100 years, ఈ సెప్టెంబర్ 2025కి ఆర్ఎస్ఎస్ 100 years ని పూర్తి చేసుకోబోతుంది. 2 రోజుల ముందు మోహన్ భగవత్ గారి స్టేట్మెంట్ మీరు అందరూ విన్నారు, right? There is an inclusive policy that RSS is taking. I strongly believe that all this compulsion that is happening within the RSS, one major reason is Professor Kanchayalaya Shepherd writings. Nobody can ignore this. Nobody can ignore this, that even the RSS camp knows, even the Hindutva camp knows. So this intellectual fight, this cultural battle between the spade, between the book will continue, and this will flourish. Thank you for this opportunity. ఐలయ్య గారు మాట్లాడిన తర్వాత కీప్ యువర్ క్వశ్చన్స్ రెడీ ప్లీజ్. ఒక చిన్న పేపర్ మీద ఇస్తే విల్ కాల్ యూ అండ్ యూ కెన్ మేక్ దోస్ క్వశ్చన్స్. ఆఫ్టర్ దట్ ఆయన బుక్ సైనింగ్ అవైలబుల్ ఉంటారు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, because Manikanta are young people, but even for old people like me, Ilaya is still an inspiration. Ilaya. Friends, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత బుక్ ఫేర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎనీ బుక్, ఇంగ్లీష్ బుక్ మీద చర్చ ఇక్కడ జరిగిందా అని అడిగాను. They said no. All discussions on books are only on Telugu books. అది పోయిటరీ కావచ్చు, అది కథలు కావచ్చు, అది చరిత్ర కావచ్చు. This is the only book in English being discussed in Hyderabad, a metropolitan center of almost India. This is a problem. అంటే పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాము, పుస్తకాలు చర్చలు ఇంగ్లీష్లో జరగవు. సో మిత్రులారా, చాలా మంది యంగ్ పీపుల్ ఉన్నారు. ఈ పుస్తకము నా 10 ఏళ్ల రీసెర్చ్ ఫలితం. మెయిన్గా నేను ఆలోచించింది ఏంటి అంటే, భారతదేశము 140 కోట్ల ప్రజలతో, ఒకనాడు కాంగ్రెస్ పరిపాలించిన, ఇవాళ బీజేపీ పరిపాలిస్తున్నా, చైనాతో లేదా అమెరికా, యూరోప్తో పోటీ పడడానికి కావలసిన తాత్విక విచారణ, చర్చ, రీసెర్చ్ జరిగిందా లేదా అని చూసినప్పుడు what I understood is no. అందుకని ఈ శూద్ర రిబెలియన్ అనే టైటిల్తో, ఇట్ ఈస్ ది ఫస్ట్ బుక్ విత్ దిస్ టైటిల్ కాల్డ్ శూద్ర రిబెలియన్.
in the whole Indian literary history. Shudra rebellion Manikanta అన్నట్లు I started ఒక సంవత్సరము 2 నెలలు 700 మంది రైతులు చనిపోయినా మొత్తం కేంద్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా నిలబడ్డ రైతు ఉద్యమము పోరాడి రైతు చట్టాలను విత్డ్రా చేయించారు. This is the first greatest Shudra rebellion in Indian history. ఇంతవరకు అట్లాంటిది లేదు. Then I thought based on that we should write a book going backwards. అది చూసినప్పుడు దీన్ని డెవలప్ చేయాలంటే ఈ దేశాన్ని ఏం చేయాలి? సరే, ఇవాళ కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో వేదాలను చదవాలి, రామాయణ మహాభారతం చదవాలి, పాత ఎడ్యుకేషన్ పాలసీలో యూరోపియన్ పుస్తకాలు చదవాలి అని యూనివర్సిటీస్, కాలేజెస్, స్కూల్స్లో సిలబస్ పెట్టారు. But I thought no, we have to get back to our roots in production and construct science of production from there. అది చేయకుండా మన సైన్స్ మనం డెవలప్ చేసుకోలేము. సో ఈ పుస్తకంలో మీకు జస్ట్ చాప్టర్ టైటిల్స్ చదివినిపిస్తుంది. అంటే మీరు కొద్దిగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ద ఫస్ట్ చాప్టర్ ఈజ్ అబౌట్ ఫార్మర్ స్ట్రగల్, వాళ్ళు ఎట్లా అచీవ్ చేశారు. సెకండ్ చాప్టర్ ఏంటి అంటే ది శూద్రాస్ ఇన్ హిందుత్వ లివింగ్ వితౌట్ సోల్. శూద్రులు హిందుత్వాలో ఉన్నారు, ఆ ఉన్న వాళ్ళు ఆత్మ లేకుండా బతుకుతున్నారు, శరీరాలు మాత్రం. ఎవరి శూద్రులు? మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కమ్మలు, రెడ్లు, కాపులు, వెలమల నుంచి మొదలుకొని చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి వరకు అంతా శూద్రుడే. ఆ తర్వాత ఉన్నది దళితులు, ఆ తర్వాత ఉన్నది ఆదివాసి. ఈ మొత్తం శూద్ర సమాజము 52% ఉంటే దాంట్లో హిందుత్వ అనే తాత్విక చింతనలో ఉన్న వాళ్ళకి, వాళ్ళు హిందువులని చెప్పబడ్డ హిందూ గుడులలో పూజారి అయ్యే హక్కు లేదు. దట్స్ ఎ మేజర్ ప్రాబ్లం. దేవునితో డైరెక్ట్ గా మాట్లాడే హక్కు లేనప్పుడు యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద రిలీజియన్. ది రైట్ టు ట్రైన్ యువర్ సెల్ఫ్. రెండవది, ఇవాళ ఢిల్లీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుందనంటే మన సంస్కృతిని మనము వేదాలలో చూడాలి అంటుంది. నేను అనే ప్రశ్న ఏమిటి అంటే, వేదాలు రాయకముందు భారతదేశంలో సంస్కృతి ఉత్పత్తి ఉన్నాయా లేవా? హరప్పా నగరాన్ని ప్రపంచంలో ఏ దేశం కట్టకముందు మనం కట్టుకున్నాం. మొహంజోదారో నగరం కట్టుకున్నాం, భవనాలు కట్టాం, కాలువలు దవ్వాం. ఈ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది? దానికి మూలము పార, స్పేడ్. ద సోర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ స్పేడ్. Therefore I am saying source of civilization is spade, not book. ఇది నేను కనుక అర్థం చేసుకొని ఉండకపోతే, ఒక గొర్రెలు కాసిన పిల్లవాడిని అక్కడి నుంచి వచ్చి ఇంత పెద్ద బుక్ ఫేర్లో చాలా ధనవంతులు, రెడ్లు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, వెలమలు ఉన్నారు, కోట్లు, 100 కోట్లు ఉన్నారు. ఎలక్షన్లలో వాళ్ళే ఈజీగా 100 కోట్లు పోటీ చేసి ఖర్చు పెట్టి చేయగలిగే వాళ్ళు ఉన్నారు, కానీ ఒక్క ఇంగ్లీష్ పుస్తకం రాయగలిగే వాళ్ళు. ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం? దే హ్యావ్ నాట్ అండర్స్టూడ్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్ ఇన్ ప్రొడక్షన్. పారలో వాళ్ళ ఆత్మగౌరవాన్ని చూసుకోలేదు, నాగల్లో వాళ్ళ ఆత్మగౌరవాన్ని చూసుకోలేదు. అందుకని ఈ పుస్తకము దాంట్లోకి వెళ్ళి చూస్తుంది. నాలుగవది శూద్ర అండ్ ది డైనమిక్స్ ఆఫ్ కంట్రోల్డ్ కాగ్నిషన్ ఇన్ హిస్టరీ. మన మండల్ కమిషన్ రిపోర్ట్ లో ఇంట్రొడక్షన్ లో ఒక పారా ఉంది, అది చాలా క్రిటికల్ పారా. ఎవరు చదవాల? మండల్ ఏం చెప్తాడంటే, the real triumph of caste system lies not in upholding the supremacy of the Brahmin. Brahmin గొప్పతనాన్ని గుర్తించడంలో కాదు కులం బతుకున్నది, but in conditioning the consciousness of the lower caste, in accepting the inferior status in the spiritual hierarchy as part of the natural order of things.
ఆధ్యాత్మిక రంగంలో శూద్రులంతా లోయర్ కాస్ట్లంతా వాళ్ళ ఇన్ఫీరియారిటీని ఒప్పుకొని బతుకుతున్నారు. ఇది చైతన్యాన్ని కంట్రోల్ చేయడం వల్ల జరిగింది. కాగ్నిషన్ అంటారు, కాన్షియస్నెస్ ను కంట్రోల్ చేసిన సిస్టము, దాన్ని బ్రేక్ చేయాలి. అది బ్రాహ్మణులకు ప్రయోజనమే, వైశ్యులకు ప్రయోజనమే, శూద్రులకు ప్రయోజనమే, దళితులకు ప్రయోజనమే, ఆదివాసులకు. దిస్ కంట్రీ విల్ కంపీట్ విత్ అమెరికా అండ్ చైనా ఓన్లీ వెన్ వి డూ దాట్. తర్వాత శూద్ర కింగ్స్ చాలా మంది ఉండేది. 320 శూద్ర కింగ్ రాజ్యాలు ఉండేది, 550 ప్రిన్స్లీ స్టేట్స్. కానీ ఒక్క శూద్ర రాజు కూడా తన పిల్లల్ని ఇంగ్లాండ్లో చదివించారు. నెహ్రూ అంత ధనవంతుడు కాదు, గాంధీ కాదు, అంబేద్కర్ అంతకంటే కాదు. వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకున్నారు కనుక స్వాతంత్ర్యం గురించి, ప్రపంచ చరిత్ర గురించి అర్థం చేసుకున్న శూద్ర రాజులు వాళ్ళ బానిసలు. దానికి ఉదాహరణ నేను ఈ పుస్తకంలో ఉంటుంది. మీరు దయచేసి పుస్తకాలు కొనుక్కోవడం అలవాటు చేయాలి. మనం చదివే ఇంట్రెస్ట్ లేకపోయినా చదువుతున్నట్టు పిల్లల ముందు నటించాలి. పేజీలు ఓపెన్ చేసి పిల్లల ముందు నటిస్తే వాళ్ళు వాట్సాప్లోకి పోకుండా, టీవీలలో పోకుండా, ఓహో మా తల్లిదండ్రులు చదువుతున్నాను, వాళ్ళు చదువు మొదలు పెడతారు. అప్పుడు మీ పిల్లలు మేధావులు అవుతారు. కేవలం డాక్టర్లు, ఇంజనీర్లు అయితే పైసలు తెస్తారు కానీ తత్వశాస్త్రము, ఫిలాసఫీ లేదు. అది ప్రాబ్లం. దాన్ని బ్రేక్ చేయాలంటే సో అందుకని ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే దళితులకు శూద్రులకు మధ్య పెద్ద తగు ఉన్నదని చెప్తున్నట్టే. నేననేది ఏంటి అంటే యాక్చువల్గా దళితులంతా శూద్రుల్లో భాగమవుతాయి. ఎక్కడ విడిపోయారు? తోలు సైన్స్ మొట్టమొదటి ఇండస్ట్రీగా వచ్చినప్పుడు దాని వాసన కనిపెట్టి బ్రాహ్మణ పూజారి వర్గం తోలు పని చేసే వాళ్ళందరినీ అన్టచబుల్గా డిక్లేర్ చేశారు. వాళ్ళకు వీళ్ళకి అక్కడ తెగిపోయింది. మళ్ళీ ఇప్పటికి కుదరలేదు, ఇప్పటికి అన్టచబిలిటీ ఉంది. సో దాన్ని గుర్తించి డిగ్నిటీ ఆఫ్ లేబర్, తోలు పని చేసినా, కుండలు చేసినా, చెప్పులు చేసినా, లేకపోతే నాగలు దున్నినా. ఇప్పుడు రామాయణ మహాభారతాలలో చాలా నగలు పెట్టుకున్న స్త్రీలు ఉంటారు, కిరీటాలు పెట్టుకుంటారు. ప్రశ్న ఏంటి అంటే ఎవరు చేశారు? వాటిని ఎవరు చేశారు? ఇవాళ ఉన్న హౌస్లో చేశారా, లేదా వాళ్ళ తాత ముత్తాతలు చేశారు? ఎవరు చేశారు? వాళ్ళ చరిత్ర లేదు. మాంసం తిన్నారు, ఎవరు కాశారు? గొర్రెల కాపర్లు కాశారు కదా, వాళ్ళ చరిత్ర లేదు. అందుకని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది పాఠ్యాంశాల్లో చెప్పకుండా యూ కాంట్ బ్రేక్ ది సూపర్ స్టిషన్. అది దీంట్లో మీకు కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే ది ఐడియా ఆఫ్ గాడ్, దేవుడు అనే దాన్ని. కమ్యూనిస్టులు దేవుడు లేడన్నారు. నేను కూడా చాలా కాలం నమ్మాను. కానీ మా అయ్యమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బీరప్ప మా దేవుడు అని నమ్మారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు లేదా మిడిల్ క్లాస్లో పుట్టిన వాళ్ళు బ్రహ్మ, విష్ణు దేవుడు అన్నాం. ఏం తెలియని వాళ్ళు కూడా కష్టం వస్తే అంత దేవుడే చూసుకుంటాడు అన్నారు. ఎందుకంటున్నారు? గాడ్ ఈజ్ ఎ డీపర్ బిలీఫ్. దాన్ని బ్రాహ్మణులు ఎట్లా అర్థం చేసుకున్నారు, ఇజ్రాయెల్లో జూస్ ఎట్లా అర్థం చేసుకొని క్రిస్టియానిటీని తయారు చేశారో ఒక చాప్టర్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనం ప్రపంచాన్ని శాసించలేకపోయామో ఇజ్రాయెల్ శాసించింది, చిన్న దేశం అనేది అక్కడ ఉంటుంది. తర్వాత ఇంకో కీలకమైన అంశం దీంట్లో ఏముంది అంటే ఫిలాసఫీ ఎక్కడ పుట్టింది అంటే వాళ్ళు ఇప్పుడున్న పండితులంతా ఏం చెప్తున్నారంటే ఋగ్వేదంలో పుట్టింది అంటున్నారు. నేనంటున్నా గ్రామాలు తిరిగి రైతులను కలిసి, ఉత్పత్తి స్త్రీలను కలిసి, వంటలలో పనిచేసే వాళ్ళను కలిసి నేను చర్చించి దీంట్లో రాసింది ఏంటంటే దేర్ వాజ్ ఎ గ్రేట్ స్కూల్ కాల్డ్ ఫిలాసఫీ ఆఫ్ అగ్రికల్చరిజం. అగ్రికల్చరిజం అనే ఫిలాసఫీ వేదాలు రాయకముందు ఈ దేశంలో ఉంది. తర్వాత వేదాంత, అద్వైత, వేదవాద, ఈ ఫిలాసఫీ వచ్చి అగ్రికల్చరిజం పక్కకు పెట్టేసి కనుక అగ్రేరియన్ డెవలప్మెంట్ ఆగిపోయింది, క్రియేటివిటీ ఆగిపోయింది. గింజకు భూమికి ఉన్న సంబంధాన్ని క్రియేటివ్గా స్టడీ చేయడం ఆగిపోయింది. మళ్ళీ ఫిలాసఫీ ఆఫ్ అగ్రికల్చరిజం స్కూళ్ళల్లో చెప్పాలి. దాంట్లో డీటెయిల్డ్ చర్చ ఉంది. మీరు బంగారం కొంటారు, లలిత క్యాంపెయిన్ లలిత షాపు అని బంగారం చాలా కొంటారు, కోట్లు పెట్టి, లక్షలు పెట్టి. కానీ 500 పెట్టి పుస్తకం కొన్నారు.
చీరలు కొంటారు, బట్టలు కొంటారు, దుకాణాలు ఫుల్. పుస్తకాల దుకాణాల్లో మనుషులు ఉండరు, ఇక్కడ కూడా వచ్చి చూసిపోతారు పుస్తకాలు కొనం. సో దయచేసి ఇక్కడ నన్ను కొనుక్కొని పోండి, అట్లా పోయి కొనుక్కొని పోయి మీ మనవరాలు చూపెట్టండి. నేను ఒక పుస్తకం ఇంగ్లీష్ కొనుక్కొచ్చినాను చూపెట్టండి, వాళ్ళు ఓహో అవర్ గ్రాండ్ పేరెంట్స్ హ్యావ్ బికమ్ మోర్ వైజ్ అనుకుంటారు. సో శూద్రాస్ ఎట్ రిస్క్ ఇన్ హిందుత్వ, ఇది వాళ్ళు చదివి చాలా కోపానికి వస్తున్నారు. శూద్రులు రిస్క్ లో ఉన్నారు అంటున్నాను. ఎందుకున్నారు? మీరు స్పిరిచువల్ ఈక్వాలిటీ ఇవ్వకపోతే, స్పిరిచువల్ డెమోక్రసీని పెట్టకపోతే పొలిటికల్ డెమోక్రసీ బతకదు. దట్ ఇస్ మై మెయిన్ పాయింట్. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అనేది దేవుని దగ్గర ఉండాలి. దేవుడు మానవులందరినీ సమానంగా సృష్టించిండు, ఆడమగ అనే తాత్వికత చర్చించకుండా యూ కాంట్ చేంజ్ ది సొసైటీ. గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఐడియా, బట్ ఈక్వాలిటీ ఈజ్. నన్ను అడుగుతారు, నువ్వు గాడ్ నమ్ముతావా? ఎస్, నేను నమ్ముతా. నీ గాడ్ ఎవరు? మై గాడ్ ఈజ్ ఈక్వాలిటీ. దాట్ ఈస్ ది ఫండమెంటల్ క్వశ్చన్. లాస్ట్కి ఏంటి అంటే, నార్త్ ఇండియా గురించి రాసిన నేను, హిందీనేమో శూద్రులకు, ఇంగ్లీషు ద్విజులకు, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, ఆ తర్వాత అక్కడ కత్రి, కాయత్యం, సంస్కృతం దేవతలకి. ఇన్ని 3 భాషల డివిజన్ అయినాక సమాజం పెరగదు. దేవునితో అదే భాషలో మాట్లాడాలి, వంటగదిలో అదే భాషలో మాట్లాడాలి, నాగలు దున్నే దగ్గర అదే భాషలో మాట్లాడాలి. ఈ అన్నిటికి సొల్యూషను ఆఖరి చాప్టర్ ఏంటి అంటే శూద్ర ఇంగ్లీష్ నేషనలిజం. నేను 38 ఏళ్ళు ప్రొఫెసర్గా చేశాను. పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా కూడా ఇంగ్లీష్ మాట్లాడడం రాయడం రాదు. ఎందుకని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంగ్లీష్ మన భాష కాదు. అక్కడ కళ్ళెం వేసి పెట్టారు. నేను పిల్లలకు చెప్తాను, అరే నేను ఇంగ్లీష్ రాను, ఇంగ్లీష్లో తెలుగులో చదువుకున్నా, చదువురాని కుటుంబం నుంచి వచ్చిన, బట్ నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు. ఎందుకు? బికాస్ ఐ బ్రోకెన్ దట్ చైన్, థింకింగ్ చైన్ ఉందే, దాన్ని బ్రేక్ చేయాలి. ఇంగ్లీష్ దేశ భాష కావాలి. ఆదివాసులు, దళితులు, అందరి పిల్లలు తెలుగు ఉంటుంది, దాన్ని ఎవరు చంపలేరు, దేశమంతటా ఉంటుంది. ఈ పుస్తకము కీలక అంశం ఏంటి అంటే, మానవులు ఉత్పత్తిని, పారను, హరప్ప నగర సివిలైజేషన్ను మన సివిలైజేషన్ పునాదిగా చేసుకొని ఈ దేశ ప్రగతిని ప్రపంచానికి చెప్పాలి. కానీ ఏదో ఇక్కడ ఈ వేదం ఉన్నది, రామాయణం ఉన్నది, నేను పుస్తకం రాసిన, నేను పుస్తకాలు చాలా రాసిన, ఇంగ్లీష్లో రాసిన. బుక్ ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు ప్లౌ షేర్. నాగలికి ఈక్వలెంట్ కాదు. అది తిండి తయారు చేయదు బుక్, దానికి ఆ శక్తి లేదు. ఆడవాళ్ళ కడుపుకి పిల్లల్ని కనే శక్తి ఉన్నది. మేము ఎంత పెద్ద మగవాళ్ళమైనా ఈ కడుపుకి ఆ శక్తి లేదు. ఇది తిని సస్తది అంతే. ఇట్ కెనాట్ క్రియేట్ ఎ న్యూ హ్యూమన్ బీయింగ్. అట్లాగే అగ్రికల్చర్ ఎలోన్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఫిలాసఫీ, బుక్స్ కాదు. బుక్స్ ఈజ్ అ రిఫ్లెక్షన్. అందుకని మిత్రులారా, ప్రశ్నలు అడగండి. తర్వాత ఇది అంటే నాదే కొనమని నేను ఈ పుస్తకాలు అమ్మి ఆదాని అంత ధనవంతుని కావాలని నేను ఆలోచిస్తలేను. నాకు చిన్న సౌత్ ఇండియా నుంచే వేయించాను, ఎందుకంటే అన్ని ఢిల్లీలో పబ్లికేషన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా సౌత్ సైడ్ బుక్స్ అని ఉండాలని. ఇది కొనండి, అక్కడ పోయి కొనండి, ఇది బుక్ పేరు కనుక పుస్తకాలు కొనుక్కొని ఇంటికి పోండి. బంగారము, బట్టలు ఇక్కడి నుంచి తక్కువ కొనండి. థ్యాంక్ యూ. ప్రశ్నలు అడిగారు. మీరు ఇంతకుముందు చెప్పారు కదా, బ్రాహ్మణులు అనే వాళ్ళు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించారని. మరి ఇక్కడ చూసుకుంటే పివి నరసింహారావు బ్రాహ్మడే, దాశరథి కృష్ణమాచార్యులు బ్రాహ్మడే, చందాల కేశవదాస్ బ్రాహ్మడే, అక్కడ దాశరథి రంగాచార్యులు కూడా బ్రాహ్మణులు. ఇంకొకటి ఏమన్నారంటే, మీరు స్పిరిచువల్ డెమోక్రసీ కావాలి, బ్రాహ్మణుడు అనేవాడు వీళ్ళందరినీ తొక్కేస్తున్నాడు, వీళ్ళందరూ కట్టుబాట్లు పెట్టాడు, వీడు అది ఆ సిద్ధాంతం, ఆ వేదం, విష్టాద్వైతం, ద్వైతం, అది ఇది అన్ని తీసుకొచ్చేసి పెట్టాడు, అగ్రికల్చర్ ఎప్పటి నుంచో ఉంది అని చెప్పేసి ఇదంతా చెప్పారు కదా మీరు.
ఇప్పుడు ఎన్నో దేవాలయాలు మీకు తెలుసుంటే కొండగట్టు దేవాలయంలో అర్చకులు ఏ క్యాస్ట్ కి చెందిన వాళ్ళు చెప్పండి. చాతాండ వైష్ణవులు బీసీ బి కి చెందిన చాతాండ వైష్ణవులు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారి దగ్గర ఉండే అర్చకులు కమ్మల వాళ్ళు. చెప్తున్నా చాలా దేవాలయాల్లో దాసర్లు మాలదాసర్లు ఉన్నారు. మీరెందుకు బ్రాహ్మణులు ఎందుకు అంతగా మీకు వ్యతిరేకం ఉండొచ్చు, కానీ బ్రాహ్మణులు అనే వాళ్ళు మాత్రమే ఈ దేశానికి పట్టిన దరిద్రం అన్నట్టుగా మీరెందుకు వాళ్ళపైన ఇంత విషం చిమ్ముతున్నారు? ఒక క్వశ్చన్ అడగండి, స్పీచ్ ఇవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు నేను మాట్లాడింది విన్నారు, మణికంఠ మాట్లాడింది విన్నారు. బ్రాహ్మణులను ఏమన్నా తిట్టామా ఇక్కడ? అసలు బ్రాహ్మణులను విమర్శించే ప్రక్రియ కూడా రాలే. హిందుత్వ బుక్ లో ఏముంది? హిందూ పారా బుక్. ఇది పారా బుక్ బ్రాహ్మణ్ బుక్ ప్రతినిధి కాదు. సో ఇష్యూ ఏంటి అంటే, ఈ దేశ పునాది మనమందరం బతికేది ముందు అన్నం తిని బతుకుతున్నామా, బుక్కు చదివి బతుకుతున్నామా? ఇది ఫండమెంటల్ క్వశ్చన్. చదువు లేకుండా కూడా మానవులు బతుకుతారా? చదువు ఉంటేనే మానవులు బతుకుతారా? ఎంతకాలము సమాజం చదువు లేకుండా నిర్మాణం జరిగింది. ముందు చదువు ఒకవేళ లేకపోయినా బతుకుతుందా లేదా? ఒకటి. రెండవది, పూజారులు బ్రాహ్మణులే ఎందుకున్నారని అనలేనా? నేను చాలా రాసింది ఏంటి అంటే, హిందువులంగా అని మీరు ఎవరైతే నిర్వచిస్తున్నారో దాంట్లో ఏ కులాలు ఉన్నాయో వాళ్ళందరి కోసం పూజారి వృత్తి ట్రైనింగ్ ఇచ్చే స్కూల్స్ కాలేజీలు పెట్టి అందరికీ పరీక్షలు పెట్టి పూజారి జాబులో అపాయింట్ చేయండి. అది నేను మోహన్ భగవతులు కూడా అడుగుతున్నాను. తిరుపతి నుండి డిక్లేర్ చేయండి, ఆల్ హిందూస్ ఆర్ ఎలిజిబుల్ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు వేద స్కూల్స్. మీరు వేదాలనే చదివించండి, నాకు అభ్యంతరం లేదు. సంస్కృతంలోనే అంటే మాదిగలకు మాలకు సంకలి మంగళకి సంస్కృతం రాదా? అరే మీ తాతను మించిన ఇంగ్లీష్ మాకు రాదా? సంస్కృతం ఎందుకు రాదు? ఇంతమంది ఉన్నారు, ఎందుకు రాయాలి? వీళ్ళంతా బ్రాహ్మణులే అంటున్నారు. మేము వాళ్ళని ఏమనలే. పివి నరసింహారావు 12 భాషలు వచ్చు, ఒక్క పుస్తకం కూడా ఒరిజినల్ ఇంగ్లీష్లో రాయాలి. ఏం కథలు చెప్తున్నారు? ఈ కథలు చెప్తే కాదు. నేనేమంటున్నా, మీరు స్పిరిచువల్ డెమోక్రసీని వ్యతిరేకిస్తారా? అందరినీ నేను ఒక ప్రశ్న అడిగారు ఇక్కడ. దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడా లేదా చెప్పు? సృష్టించాడా లేదా? దాంట్లో దేవుడు కులాలను సృష్టించాడా? దేవుడు స్త్రీ పురుషులను సమానంగా సృష్టించాడా లేదా? యు టెల్ మీ. స్త్రీ ఎందుకు పూజారి కావద్దు? చెప్పండి నాకు. దేవుడు స్త్రీలను కూడా సమానంగా సృష్టించినప్పుడు స్త్రీ తిరుపతి గుడి ఎందుకు పూజారి కావద్దు అని అడుగుతున్నాను. అయోధ్యలో ఎందుకు కావద్దు అని అడుగుతున్నా. దిస్ ఈజ్ డెమోక్రసీ. అందుకని నేనేది ఏంటంటే, నా పని అంతా తిట్టుడు అయితే పుస్తకాలు రాయాలి. ఇది కాదు. ఇంకెవరైనా ప్రశ్న ఉంటే అడగాలి. మీరు తను కూడా చెప్పారు, యూ యాడెడ్ లైక్ కమ్మలు, రెడ్లు, వెల్మలు, కాపులు, వాళ్ళని కూడా శూద్రాలు అన్నారు. బట్ టుడే లైక్ కరెంట్ రియాలిటీ, I understand what you're trying to do in the book, but today that is not the reality. So how do we tackle that identity? ఇవాళ యాదవులు కూడా యదువంశులు అని అనుకుంటారు. ఇట్లే that is the discourse right now in the society. How do you plan to 1990 మండల ఉద్యమం వచ్చినప్పుడు రెడ్లు, కమ్మలు, ఆంధ్ర ప్రాంతపు కాపులతో సహా జాట్లు, మరాఠాలు, పటేలు వీళ్ళు ఏమనుకున్నారంటే, మేము క్షత్రియులము, మేము పై వైపు పోతున్నాము కనుక మేము రిజర్వేషన్లో ఉండమని వాళ్ళే బయట ఉన్నారు. కానీ
90 నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు అర్థమైంది ఏంటి అంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ లేకుండా ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎస్ లో వాళ్ళు కూడా లేరు. నౌ దే ఆర్ ఆస్కింగ్ రిజర్వేషన్. ఎందుకు అడుగుతున్నారు? కిందికి పోవాలని ఎందుకు అనుకుంటున్నారు? విచ్ ఐ కాల్ శూద్రైజేషన్. వాళ్ళు యాక్చువల్గా హిస్టారికల్ గా క్షత్రియులు గారు, కానీ మేము క్షత్రియుల వైపు పోతామని వాళ్ళు భ్రమపడ్డారు. ఆ భ్రమ ఆఫ్టర్ 35 years of మండల్ రిజర్వేషన్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ దట్ యూ కాంట్ గో లైక్ దాట్. రెండవది ఏంటి అంటే ఆధ్యాత్మిక రంగంలో నీకు సమానత్వం లేకుండా తాత్విక రంగంలో సమానత్వం రాదు. ఉత్పత్తితో ఫిలాసఫీ ముడిపడి ఉంది. ఆ ఉత్పత్తి అభివృద్ధి చెందుతున్న కొద్దీ అబ్స్ట్రాక్ట్ గాడ్ అనే కాన్సెప్ట్ ఉత్పత్తికి ముడిపడినప్పుడు ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ పెరిగాయి. దాంట్లో శూద్రులు నేను చాలాసార్లు అడిగాను. మొన్ననే చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు కల్తీ గురించి పెద్ద ఇష్యూ చేశాడు. అప్పుడు నేను అడిగాను, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు మీ మనవన్ని కొంచెం పూజారి చేసే స్కూల్లో పెట్టు, మీ మనవన్ని తిరుపతి కూడా పూజారి చేయాలా, ఎందుకు ఇదంతా గొడవ చేస్తున్నావు, అప్పుడు ఏ కల్తీ రాకుండా చూద్దాం. కానీ అక్కడ చేయవు, నువ్వు అడగవా? అది అడిగితే నీ మీద ప్రశ్నలు వస్తాయి. కనుక నేను అనేది ఏంటి అంటే all these Shudra upper layer people who had land, who had some power, thought that we will be away from these lower forces. అందుకే అంబేద్కర్ ఏమన్నాడు? గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ క్రియేట్ అయింది, దాన్ని తీసేయాలి. అండ్ దట్ ఈస్ వేర్ అగ్రికల్చరిజం. ఇప్పుడు శూద్రుడు అంటే మేము ఇన్సల్ట్, శూద్రుడు అంటే చెడ్డవాడు, నేను ఒకే ఒక పదంతో రీడిఫైన్ చేశాను. The word Shudra means productive. The word Shudra means ఉత్పత్తి చేసే వ్యక్తిని ఋగ్వేదాలు రాయకముందు, ఆర్యులు రాకముందే అరప్పన్స్ పీపుల్ తమను తాము శూద్రులుగా చెప్పుకున్నారు. దట్ ఈస్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద వర్డ్ శూద్ర. దాన్ని ఎందుకు మనము డిజైన్ చేసుకుంటున్నాము? శూద్ర వర్డ్తో కనుక ఢిల్లీలో ఈ కులాలన్నీ ఏకమైతే ఎవరు పరిపాలిస్తారో చెప్పండి. ఇప్పటి వరకు ఒక్క శూద్రుడు కూడా ప్రైమ్ మినిస్టర్ ఎందుకు కానీ డైరెక్ట్ గా ఎందుకు? కమ్మలకి ఇంత పవర్ ఉంది. వీళ్ళంతా రీజనల్ ఫోర్సెస్, దే ఆర్ నాట్ ఇన్ ఢిల్లీ. అందుకనే శూద్ర వర్డ్ హ్యాస్ టు రీచ్ ఢిల్లీ అండ్ ప్రైమ్ మినిస్టర్షిప్ విల్ కమ్ టు దెమ్. దెన్ ఎడ్యుకేషన్ విల్ చేంజ్, టెంపుల్స్ విల్ బికమ్ ఈక్వల్, మ్యాన్ ఉమెన్ ఈక్వాలిటీ విల్ కమ్. నెక్స్ట్. యా కమ్. మీరు అడుగుతారా? సభకి నమస్కారం సార్. నమస్కారం. నా ఒక రిక్వెస్ట్, మీరు ఈ జాతిని ఇచ్చేయాలి అనుకుంటున్నారు కదా, దీనికోసం స్పిరిచువల్ గా హిందూయిజం అంటే మెయిన్ గా స్పిరిచువలిజం. దీనికోసం మనము మన ఇంట్లో మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము, మనలో ఎంత మందికి కనీస బేసిక్ శ్లోకాలు మనం ఇంట్లో ఎంతమంది మన పిల్లలు మన తల్లిదండ్రులు మనకు నేర్పిస్తున్నారు, దీని మీద కొంచెం మీరు జనాలకు అవగాహన కల్పించి వాళ్ళ పిల్లలకి శ్లోకాలు అంటే సంస్కృత శ్లోకాలు ఎంతమంది నేర్పిస్తారు? ఆధ్యాత్మిక స్టడీ అంటే దేవునితో ఏ భాషలో మాట్లాడాలి అనేది ఒక సమస్య ఉంది. ఇప్పుడు స్ట్రక్చర్డ్ హిందూయిజంలో సంస్కృతంలో మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి, పిల్లగాన్ని కూర్చుండబెట్టి వాళ్ళిద్దరికి ఏం అర్థం కాని మంత్రం చదువుతారు. వాళ్ళిద్దరికి ఏం అర్థం కాదు, వాళ్ళిద్దరిని కలిసి ఉండమంటారా, రేపే విడిపోమంటారా అర్థం కాదు, రైట్? బట్ మంత్రం అయితే నడుస్తుంది. తర్వాత ఇది సమర్పయామి, అది సమర్పయామి, అది సమర్పయామి నడుస్తుంది. నేననేది ఏంటి అంటే వెన్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, ఇస్లాంలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. అరబిక్ లోనే ప్రేయర్ చేయాలి, నమాజ్ చేయాలి. బుద్ధిజంలో, క్రిస్టియానిటీలో దిస్ హస్ బీన్ రిమూవ్. God can understand all languages. My question is simply as a Shudra, when God created all of us, God also created all languages. Then that God who created all languages will understand all languages. కనుక ప్రేయర్ కానీ, పెళ్లిళ్ళు కానీ, ఇస్లాంలో కానీ, హిందూయిజంలో కానీ, బుద్ధిజంలో కానీ ప్రజల భాషలో దేవునితో మాట్లాడండి. అక్కడ తత్వశాస్త్రం మారుతుంది. కనుక శ్లోకాలు ఎందుకు చదవాలి? ఓ గాడ్,
గివ్ మీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని ప్రార్థన చేసి సాల్వ్ ఇన్ ఇంగ్లీష్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇదేదో శ్లోకం చదువుతూనే ప్రార్థన కాదు. దేవుడా నాకు అన్ని ఇవ్వమని కొంతమంది అంటారు. దేవుడా నన్ను ఇతరులను నా చేత దోపిడీ చేయించు అని కొంతమంది అడుగుతారు. దేవుడు నన్ను దోపిడీ చేయని దేవుడా, నేను దేవుడు ఏమి పని చేయకుండా తినడానికే పుట్టిన దేవుడా అని ప్రార్థన చేసుకోవాలి ఉన్నారు. See, the point is, unless you produce food, you have no right to criticize food producer as a weaker, inferior human being. ఏ ఉత్పత్తి శ్రమతో నువ్వు బతుకుతున్నావో ఆ శ్రమని ఇన్ఫీరియర్ అన్నది. చెప్పులు చేసేవాడు. నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక రోజు మా అదిగే ఇంటికి పోయి అడిగేకి వచ్చిన. మా మదర్ అన్నది ఎక్కడికి పోయినారా అంటే, మన మాది వాళ్ళ ఇంటికి పోయినా, మనకు వాళ్ళు వస్తారు కదా అంటే, ఎక్కడ పోయి అడుగు మీద నిలబడ్డావా? ఇంట్లోకే పోయినా అన్న. ఎట్లా పోతావు నువ్వు మాది వాళ్ళ ఇంటికి అంటే, తోలు చెప్పులు వేసుకుంటావు, తోలు సంచిలో నీళ్లు తాగుతావు, తోలు ఇంత అంత ఉంటుంది, వాళ్ళు చేసుకోవాలి చెడ్డోళ్ళ, వాళ్ళ కాలు మొక్కాలని చెప్పిన నేను చిన్నప్పుడు. కనుక అందుకే మనకంటే అన్నాడు కదా, ఐలయ్య పిచ్చోడు వాడు పుట్టిండి ఈ దేశంలో. పిచ్చోళ్ళు పుట్టకుండా దేశం మారది. అంబేద్కర్ ఒక పిచ్చి, బుద్ధుడు ఒక పిచ్చి, జీసస్ ఒక పిచ్చి. ఆయన ఇవాళ ఇంకొక కొల్లూరు సత్తయ్య అని ఒక ఆయన నా దోస్తు. ఆయన సంవత్సరానికి 27, ఆయన కార్మికుడు, తనకు వచ్చిన అన్ని రకాల సోర్సులు పెట్టి 27 లక్షలు పెట్టి ఇప్పటికి 17 బ్యాచ్లు తిండి పెట్టి ఇంగ్లీషు పూలే అంబేద్కర్ ఫిలాసఫీ ఉచితంగా చదివిస్తున్నాడు. ఆయన చదువురా. మొట్టమొదట గద్దర్ చనిపోగానే 6 నెలల్లో 45 లక్షలు పెట్టి గద్దర్ విగ్రహం ఆయనే మొదలు పెట్టారు ప్రభుత్వం కన్నా. ఆయన కూడా ఒక పిచ్చోడు. కనుక ఈ దేశము ఉత్పత్తిని గౌరవించని వాళ్ళంతా ఒరిజినల్ పిచ్చోడు. నాగలిని గౌరవించని వాళ్ళంతా మహాపిచ్చి మానవుడు. వాళ్ళు ఇతరులను పిచ్చోళ్ళే అంటారు. గొల్ల, నేను చిన్నప్పుడు అనేది, అరే గొల్లోనికి యాపకాయంత ఇల్లు ఉంటుంది, నేను అనేది నాకు తాటికాయంత ఉన్నది, యాపకాయంత కాదు. సో unless you take this position and change the base, this country is not going to compete with China, America and Europe. నేను రాసిన పుస్తకాలు సీరియస్ గా చదవండి, పిల్లలందరికీ తీసుకుపోండి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ చెప్పండి. 50 ఏళ్లలో భారతదేశం చైనాను, యూరోప్ను, అమెరికాను మించుకోకపోతే నన్ను అడిగారు. సో ఇది టైం. థ్యాంక్ యూ. పుస్తకాలు కొనుక్కోండి. అది కేవలం నన్ను ధనవంతం చేయడానికి కాదు, టు ఎడ్యుకేట్ యువర్ ఓన్ చిల్డ్రన్ అండ్ యూస్. థ్యాంక్ యూ సార్. అల్లయ్య గారు, మరి భాష మీద నేను అడగాలనుకుంటున్నా. నేను చిన్నప్పుడు మన అమ్మ నాయన చెప్పింది విన్నా. అమ్మ నాయన చెప్పిన అక్కడ పక్కకు వచ్చేసేయండి. ఇక్కడ బుక్స్ ఉంటాయి, సార్ సంతకం కూడా చేస్తాడు. ఈ పక్కకు రండి. నమస్కారం అండి. మా చీఫ్ గెస్ట్ వచ్చారు. అందుకే స్వామి స్మరణానందగిరి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వచ్చారు. సో పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ